మహిళలు బాలికల భద్రత కోసం తెలంగాణ ప్రభుత్వం ఐఏఎస్ ఐపీఎస్ అధికారులతో అధ్యయన కమిటీని ఏర్పాటు చేసింది. ఈ కమిటీ కొన్ని రోజులుగా వివిధ వర్గాలకు చెందిన వారితో సమావేశమవుతోంది. మహిళల బాలికల రక్షణ కోసం అవలంబించాల్సిన చర్యలపై అభిప్రాయాలను సేకరిస్తుంది. బాధితులకు సహాయం అందించడంలో, నిందితులకు శిక్ష పడేలా చర్యలు తీసుకోవడంలో మరింత కట్టుదిట్టంగా వ్యవహరించాల్సిన అవసరం ఉందని కమిటీకి సూచనలు అందాయి. 108 తరహాలోనే మహిళల రక్షణ కోసం ఓ వ్యవస్థను ఏర్పాటు చేయాలని మహిళా సంఘాలు, ఎన్జీఓ సంఘాల నుండి అధ్యయన కమిటీకి సూచనలు వచ్చాయి. ఈ సూచనలను కూడా కమిటీ పరిగణలోకి తీసుకుంది. మహిళా పోలీసుల సంఖ్యను పెంచడంతో పాటు ప్రాథమిక విద్యను అభ్యసించే సమయంలోనే విద్యార్థులకు లింగ వివక్ష లేకుండా పాఠాలు బోధించాలని సూచించారు. అధ్యయన కమిటీ ప్రాథమిక నివేదికను ఈ నెల 20వ తేదీలోపు ప్రభుత్వానికి ఇవ్వనుంది. Most of these NGOs and voluntary organizations are working with cases relating to women violence. Alage they are also running rehabilitation and rescue homes, particularly for women and children on whom there has been atrocities as well as who are neglected. వాళ్ళ దగ్గర నుంచి అభిప్రాయాలు సేకరించడం జరిగింది. చాలా మంచి సజెషన్స్ కూడా వచ్చినాయి. 20th September we'll be giving a preliminary report, short term measures which can be rolled out immediately. Medium term and long term measures ki we'll be taking another 60 days time. మహిళలపై అత్యాచారాలు, వివక్షను అరికట్టేందుకు ప్రస్తుతం ఉన్న కాల్ సెంటర్ను పటిష్టం చేయాలనే సూచనలు కమిటీకి వచ్చాయి. మరోవైపు ఢిల్లీ తరహాలో నిర్వహించిన కాల్ సెంటర్ల మాదిరిగానే రాష్ట్రంలో కూడా కాల్ సెంటర్ను ఏర్పాటు చేయాలని అభిప్రాయాలు వ్యక్తమయ్యాయి. ఈ కాల్ సెంటర్లు న్యాయశాఖ, పోలీస్ శాఖ, ఆసుపత్రులు, ముఖ్యమంత్రి, గవర్నర్ కార్యాలయాలకు అనుసంధానం చేయడం వల్ల ప్రయోజనం కలుగుతుందనే అభిప్రాయాలు కూడా వ్యక్తమయ్యాయి. ఈ అంశాన్ని కూడా కమిటీ పరిశీలిస్తోంది. మరోవైపు ఇప్పటి వరకు తాము కలుసుకున్న వర్గాలనే కాకుండా మరింత లోతుగా అధ్యయనం చేయాలని కమిటీ భావిస్తోంది. ఇందులో భాగంగా కళాశాల విద్యార్థినులు, స్వయం సహాయక మహిళా గ్రూపులు, వైద్యులు, గృహిణులతో సమావేశం కావాలని కమిటీ నిర్ణయించింది. We are going to interact with college going girls. Subsequently we'll also be interacting with school principals and with the doctors. Tomorrow we are also interacting with women's self-help groups of all the rural areas in the state and also the urban areas, the MEPMA group members. And we will be interacting with the housewives, both in middle income group areas and also in the slum areas. 60 రోజుల్లో పూర్తిస్థాయి నివేదికను ఇవ్వాలని కమిటీ భావిస్తోంది. ఈ మేరకు కమిటీ సభ్యులు తమ ప్రణాళికను సన్నద్ధం చేసుకుంటున్నారు. అన్ని వర్గాల మహిళలు, యువతులతో అభిప్రాయాలను స్వీకరించి తుది నివేదికలో పొందుపర్చేందుకు మహిళా ఐఏఎస్ ఐపీఎస్ల కమిటీ సభ్యులు కృషి చేస్తున్నారు.